ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ అయితే ఈరోజు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి మూత్రపిండాలకు సంబంధించి ఆయనకి వ్యాధి ఉందంట. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే ఈరోజు అయితే చనిపోయారు. అయితే ఒకవైపు ఈ వ్యాధి వల్లే చనిపోయాడని కొంతమంది అంటున్నారు, కాదు అనుమానాస్పదంగానే మృతి చెందాడని కొంతమంది అంటున్నారు. అయితే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్లో ఆయనకి పరిశీలించినటువంటి వైద్యులు మాత్రం ప్రస్తుతానికైతే ప్రాథమిక దర్యాప్తులో ఎక్కడా కూడా గాయాలైనట్లకు కానీ విషప్రయోగం జరిగినట్లకు కానీ లేదు, అంతా కూడా సవ్యంగానే ఉంది. ఇంకా పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అసలైనటువంటి రిపోర్ట్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. ప్రతీక్ యాదవ్, అపర్ణ ఇద్దరు 2011లో వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా దూరంగా ఉన్నారు. ఆవిడ బీజేపీ తరఫున పోటీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మహిళా కమిషనర్గా ఉంటున్నారు ఆవిడ బీజేపీ తరఫు నుంచి. సో వీళ్ళ మధ్య పెద్దగా ఇది లేదు, భార్యాభర్తల మధ్య లేదు. అలాగే అఖిలేష్ యాదవ్, ప్రతీక్ మధ్య కూడా పెద్దగా సంబంధాలు లేవు. ఎందుకంటే వీరిద్దరికి తండ్రి ఒక్కడైనా తల్లులు ఇద్దరు, సవతి తల్లి. సో ఆ విధంగా ఇప్పుడు అఖిలేష్ యాదవ్కి ఇటువైపు ప్రతీక్ యాదవ్కి పెద్దగా పడదు. మా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి నా భార్య అపర్ణ అంటాడు ప్రతీక్. అసలు నిన్ను పట్టించుకోవడం లేదు, అసలు నిన్ను ఒక ఆయనకి పుట్టిన వ్యక్తిగా పట్టించుకోవడం లేదు, నిన్ను అసలు ఈ కుటుంబ సభ్యుడిగా పట్టించుకోవడం లేదంటది ఈవిడ. నిన్ను అసలు దేనికి పట్టించుకోకుండా రాజకీయం మొత్తం వాళ్ళు అనుభవిస్తున్నారు, ఆ పదవులు వాళ్ళే అనుభవిస్తున్నారు, కనీసం నీకు చిన్న గుర్తింపు కూడా ఇవ్వడం లేదు అనేది అపర్ణ ఆరోపణ. సో ఈ నేపథ్యంలో ఈయన చనిపోవడం ఇప్పుడు అనుమానానికి దారితీసింది.